హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మేము ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగేటువంటి కుంభమేళాకైతే వెళ్ళాము. అసలు కుంభమేళా ఎందుకు జరుపుకుంటారు? కుంభమేళా యొక్క గొప్పతనం, ఆ విశేషాలేంటి? మరియు అక్కడ ఏ విధంగా త్రివేణి సంగమంలో మేము స్నానం ఆచరించామన్న విషయాలు ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మేమైతే పాల్వంచ్‌లో ఉంటాము. పాల్వంచ్ నుంచి విజయవాడ రీచ్ అవ్వడానికి నాకు 4½ అవర్స్ టైం అయితే పట్టింది. ఆఫ్టర్‌నూన్ 11:30 కల్లా విజయవాడలో అయితే దిగిపోయాము. అక్కడి నుంచి టెంపుల్ రోడ్‌లో దిగేసి బస్‌లో కొండ మీదకైతే వెళ్ళిపోయాము. అమ్మవారి దర్శనం అయిపోయాక స్వామివారిని కూడా దర్శించుకొని ఆ తర్వాత ట్రావెల్స్‌కెళ్ళి బస్ అయితే ఎక్కాము. అమ్మవారి స్థల పురాణం ప్రకారం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం కృష్ణానది ఒడ్డునే ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉంది. ఇక్కడ దుర్గాదేవి అమ్మవారు స్వయంభూగా వెలిశారు. ఆదిశంకరాచార్యుల వారు తమ పర్యటనలో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని ప్రతీతి. రాక్షసుల బాధ భరించలేక ఇంద్రకీలుడనే మహర్షి దుర్గాదేవుని గురించి తపస్సు చేసి అమ్మవారిని తనపైనే నివాసముండి రాక్షసులను సంహరించమని ప్రార్థించగా ఆ తల్లి అక్కడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరింది. అర్జునుడు ఈ కొండపై శివుని గురించి తపస్సు చేశాడని కూడా ప్రతీతి. అమ్మవారి దర్శనం ఇక్కడ బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివలింగం కూడా ఉంది. ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, గణపతిని, ఇతర దేవతామూర్తులను కూడా దర్శించుకున్నాము. మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. ఆ తర్వాత మేము కృష్ణమ్మ వారిని కూడా సందర్శించి వాటర్ తల మీద చల్లుకొని కుంకుమ, పసుపు, పువ్వులు అమ్మవారికి అయితే సమర్పించి మొక్కుకున్నాము. తర్వాత ట్రావెల్స్ దగ్గరికి వెళ్ళిపోయాము. మేము బుక్ చేసుకున్నటువంటి బస్ ఇది. శ్రీ తులసి ట్రావెల్స్లో బస్ అయితే బుక్ చేసుకున్నాము. పర్ హెడ్ 5000 రూపీస్ అయితే కాస్ట్ పడింది. ఇది బస్ లోపల చూపిస్తున్నాను, ఇలా ఉంది. స్లీపర్ సాటర్డే అయితే ఓన్లీ స్లీపర్ ఉంటుంది. మిగతా డేస్లో సీటరు, స్లీపరు 2 ఉంటాయి. సీటర్ కాస్ట్ వచ్చేసి 3200. స్లీపర్ విజయవాడ నుంచి ప్రయాగ్రాజ్ వరకు 5000 రూపీస్ పడింది. ఆఫ్టర్నూన్ 3 మనం బస్ అయితే ఎక్కితే నెక్స్ట్ డే కాక ఆ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 2:30కి అయితే బస్ దిగాము. మాకైతే ఆల్మోస్ట్ 35 అవర్స్ జర్నీ అయితే పట్టింది. మధ్యలో టిఫిన్కి, మీల్స్కి, లంచ్కి, వాష్రూమ్స్కి, టీకి బస్సు చాలా చోట్లయితే ఆపారు. మేము ప్రయాణించిన బస్సులో పెద్దవాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే బస్సు ఎక్కువ చోట్ల ఆపాల్సి వచ్చింది. కానీ చాలా బాగా తీసుకెళ్ళాడు. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే నార్త్ సైడ్ ఫుడ్ మనం అస్సలు తినలేము. అక్కడ రోటీసే ఎక్కువగా ఉంటాయి. వాష్రూమ్స్ అయితే అస్సలు బాగాలేదు. అడ్జస్ట్ అవ్వగలము అనుకుంటేనే వెళ్ళాలి. బస్ ఆల్మోస్ట్ చాలా ఫాస్ట్గానే వెళ్ళింది. మధ్యలో రేవా రోడ్ దగ్గర నుంచి కొంచెం ట్రాఫిక్ జామ్ అయింది అంతే. తర్వాత అంతా ఆల్మోస్ట్ బాగానే తీసుకెళ్ళాడు బస్సు. 2 డ్రైవర్స్ ఉన్నారు, ఒక క్లీనర్ ఉన్నారు. మనం సేఫ్గా అయితే వెళ్ళొచ్చు, పర్లేదు, బాగుంది. ఫుడ్ విషయానికి వస్తే ప్లేట్ 140, 160 అలా ఉంది కాస్ట్. ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంది. ఫస్ట్లో నేను ఈ కుంభమేళాకి వెళ్ళాలనుకున్నప్పుడు సీటర్ బుక్ చేసుకొని వెళ్దాం అనుకున్నాము. కానీ ఇంత జర్నీకి సీటర్ కంటే స్లీపరే బెస్ట్. ఆల్మోస్ట్ 35 అవర్స్ జర్నీ. మనం స్లీపర్ బుక్ చేసుకుంటే హాయిగా ఉంటుంది కొంచెం. మేము ఈ కుంభమేళా ప్రయాగ్రాజ్ రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ 2:30 అయితే అయిపోయింది. మధ్యలో ట్రాఫిక్ జామ్ అయింది. రేవా రోడ్ దగ్గర నుంచి ట్రాఫిక్ అయితే జామ్ అయింది. ఇక్కడ బస్ అయితే 1 అవర్ దాకా మధ్యలో ఆపేశాడు. ఎర్లీ మార్నింగ్ రీచ్ అయ్యాము. రీచ్ అయిన తర్వాత అక్కడ అకామిడేషన్ అనేది తీసుకున్నాము. పర్ హెడ్ 300 దాకా పడింది అకామిడేషన్కి. ఇక్కడ ట్రాఫిక్ చాలా దూరం జామ్ అయిపోయింది. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళతో వెళ్తే మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది. ఆటోకి 150 రూపాయలు. ఇక్కడ నుంచి ఏమన్నా బిజీ పోతారు. అక్కడి నుంచి కొంచెం నడిస్తే కింద బైకులు ఉన్నాయి మరి. అక్కడి నుంచి గాడి తీసుకొస్తారు బోటు గాడికి. ఆ బోటు గాడి నుంచి మీరు అక్కడ బోట్లు అప్పుడు మాట్లాడుకుంటారు. తెలుసు స్నానం చేసుకొని తీసుకొస్తారు. మీరు ఏమైనా పిండ ప్రాంతం చేసుకోవాలంటే చేసుకోవచ్చు, అక్కడ అమ్ముతుంటారు. లేదు అనుకుంటే అదే బోటు తిరిగి వచ్చి తీసుకొని బొట్టు పెడతారు. బంధువులు అక్కడ మొత్తం ఉంటారండి.
తెలియదు చేపించలేదు జాతి చేస్తున్నాను 700 ఇక్కడంతా చేపించి తెలియదు. ఆయన చెప్పిన విధంగా అన్ని ఘాట్లలో అయితే పిండ ప్రదానాలు, పూజలు అయితే జరగట్లేదు. దశాశ్వమేధ్ ఘాట్‌లోనూ, ఇంకా కొన్ని ముఖ్యమైన ఘాట్లలోనే అవి జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ అన్ని చోట్లయితే జరగట్లేదు. మేము దిగాక ఇక్కడి నుంచి బైక్ అయితే మాట్లాడుకొని వెళ్ళాము. పర్ హెడ్ 200 తీసుకున్నాడు. ఒక దగ్గరికి దింపినప్పుడు 200, మరొక దగ్గర నుంచి 200 తీసుకున్నాడు. ఇది అకామిడేషను. మేము దిగిన బస్ పక్కనే ఒక హౌస్ అయితే ఉంది. అక్కడ హౌస్ వాళ్ళు ఇలా అరేంజ్ చేశారు. పర్లేదు, నీట్‌గానే ఉంది. ఫ్రెష్ అవ్వడానికైతే బానే ఉంది. ఎలక్ట్రిక్ వెహికల్ మీద వెళ్తే సగం దూరం వెళ్ళాక ఆపేస్తున్నారు ట్రాఫిక్ జామ్ వల్ల. అక్కడి నుంచి దిగి నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. మేము ఫస్ట్ బైక్ ఎక్కి ఈ ప్లేస్‌లో దిగాము. ఇక్కడ ఆపేశాడు. ఇక్కడ దిగినప్పుడు 200 రూపీస్ ఛార్జ్ తీసుకున్నాడు. ఇక్కడ నుంచి ఇంకా సంగమం దగ్గరికి వెళ్ళాలి అంటే 3.5 కిలోమీటర్స్ అయితే ఉంది. మేము ఒక ½ కిలోమీటర్ నడిచిన తర్వాత ఇంకొక బైక్ అయితే తీసుకున్నాము. వాడు కూడా 200 తీసుకున్నారు. అక్కడి నుంచి మనకి సంగమం దగ్గర అయితే దింపేశాడు. సంగమం దగ్గర ఘాట్ దగ్గర దిగాక కూడా లోపలికి నడవడానికి ½ కిలోమీటర్ అయితే ఉంటుంది. ½ కిలోమీటర్ దాకా నడిచాక బోట్ దగ్గరికి అయితే వెళ్తాం మనం. బోట్ కాస్ట్ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగుంది. ఒక రోజు అయితే 2000 దాకా తీసుకున్నారు. ఈరోజు మేము వెళ్ళిన రోజు అయితే 1500 ఉంది కాస్ట్. మేము ఇక్కడ ఎరైల్ ఘాట్కి వచ్చేసాము. ఈ ఎరైల్ ఘాట్ దగ్గర నుంచి మనం బోట్లో త్రివేణి సంగమంకి అయితే వెళ్తాము. ఇక్కడ నేను చూపిస్తున్న దూరంగా అయితే బోట్లు ఉన్నాయి. ఆ బోట్ల దగ్గరికి వెళ్ళడానికి కూడా చాలా కష్టమైంది. ఎర్లీ మార్నింగ్ కాబట్టి అంత ట్రాఫిక్ అయితే లేదు. ఇక్కడ నుంచి నడుచుకుంటూ మనం బోట్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. చాలా బాత్రూమ్స్ ఫ్రెష్ అన్నీ ఉన్నాయి, కానీ అంత నీట్గా అయితే లేవు. చాలామంది సంగమం వరకు వెళ్ళలేక ఇక్కడ దగ్గరలోనే స్నానం అయితే గంగా రివర్లోనే స్నానం అయితే చేస్తున్నారు. సంగమం వరకు మనం వెళ్ళాలంటే ఒక ½ కిలోమీటర్ వరకు నడవాల్సి ఉంటుంది. నడిచినా కూడా బోట్ వాళ్ళు 10 మెంబర్స్ ఫిల్ అయితేనే బోట్ అనేది తీస్తున్నారు. 10 మెంబర్స్ ఫిల్ అయితే పర్ హెడ్ 1500 దాకా ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా ఎక్స్ట్రా 50 రూపీస్ కూడా తీసుకుంటున్నారు. అది మాకు తెలిసిన వాళ్ళు వెళ్ళినప్పుడు బోట్ ఛార్జ్ 2000 దాకా తీసుకున్నారు. కానీ మీరెవరైనా పిండ ప్రదానాలు ఇంకా ఏవైనా పూజలు చేయించుకోవాలనుకుంటే ఇక్కడ దశాశ్వమేధ ఘాట్ అయితే ఉంటుంది. మనకి గంగా రివర్లో కాశీలో ఉంటుంది దశాశ్వమేధ ఘాట్. ఇక్కడ ప్రయాగ్రాజ్లో కూడా ఉంటుంది. మీరు కనుక్కొని అక్కడికైతే వెళ్ళి చేయించుకోండి. ఇదే నేను ఎక్కిన బోటు. 10 మెంబర్స్ ఉంటేనే బోట్ కదులుతుంది. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరికైనా 1500 ఛార్జ్ చేస్తున్నారు. కానీ ఈ త్రివేణి సంగమంలో ఈ బోట్లో వెళ్ళడం అసలు మర్చిపోలేము. కుంభమేళ యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. హిందూ సనాతన ధర్మంలో మహాకుంభమేళాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళాను నిర్వహిస్తారు. ఈ కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివస్తారు. దీనికంటే ముందు ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి కూడా కుంభమేళా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అర్ధ కుంభమేళాను ప్రతి 6 ఏళ్లకు ఒకసారి హరిద్వార్ లేదా ప్రయాగ్రాజ్లో నిర్వహిస్తారు. పూర్ణ కుంభమేళా మాత్రం ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లో నిర్వహిస్తారు. ఇంతకుముందు 2013వ సంవత్సరంలో ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా నిర్వహించారు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కుంభమేళాను నిర్వహించుచున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు మకరంలోకి ప్రవేశించినప్పుడు మహాకుంభం ప్రారంభమవుతుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం మకర సంక్రాంతి పండుగ నుంచే కుంభస్నానం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా కుంభమేళా ఎందుకు నిర్వహిస్తారు? దీని ప్రాముఖ్యతలేంటి? కుంభమేళా చరిత్ర, రహస్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కుంభమేళా స్నానాన్ని ఆదిశంకరాచార్యులు ప్రారంభించినట్లు చెప్తారు. పురాణాల ప్రకారం సాగర మథనం ప్రారంభమైనప్పటి నుంచి కుంభం నిర్వహించినట్లు చెబుతారు. కొందరు పండితులు దీన్ని గుప్తుల కాలం నుంచి ప్రారంభించినట్లు చెబుతారు. అందుకు చక్రవర్తి హర్షవర్ధన్ దగ్గర కొన్ని ఆధారాలను చూడవచ్చు.
వీరి తర్వాత ఆదిశంకరాచార్యులు, ఆయన శిష్యులు, సన్యాసులు, అఘోరాలకు సంగం ఒడ్డున రాజస్నానానికి ఏర్పాటు చేశారు. ఇక్కడ స్నానం చేయడం వల్ల మోక్షం పొందుతారని చాలామంది నమ్ముతారు. అందుకే లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. హిందూ పురాణాల ప్రకారం దేవతలు, రాక్షసులు కలిసి సాగర మథనం చేశారు. ఈ సమయంలో అనేక రత్నాలు అన్నీ బయటికి వచ్చాయి. అయితే అమృతం విషయంలో దేవతలు, రాక్షసుల మధ్య వివాదం తలెత్తింది. ఈ సమయంలో కొన్ని అమృతపు చుక్కలు భూమిపై పడ్డాయి. అవి ఎక్కడ పడితే అక్కడ కుంభం నిర్వహించారు. ప్రయాగ్రాజ్, నాసిక్, హరిద్వార్, ఉజ్జయినిలో అమృతపు చుక్కలు పడ్డాయని పురాణాల్లో పేర్కొనబడింది. అమృతం కోసం జరిగిన పోరాటం. చంద్రుడు అమృతాన్ని ప్రవహించకుండా కాపాడాడు. గురువు కలశం దాచాడు. సూర్యదేవుడు కలశాన్ని పగిలిపోకుండా కాపాడాడు. శనిదేవుడు ఇంద్రుని కోపం నుంచి రక్షించాడు. అందుకే ఈ గ్రహాలు కలిసిన ప్రతి సమయంలో మహాకుంభం నిర్వహించబడుతుంది. ఎందుకంటే ఈ గ్రహాల కలయిక వేళ అమృత పాత్ర రక్షించబడింది. ఆ తర్వాత దేవతలందరూ శ్రీ విష్ణుమూర్తి సహాయంతో అమృతాన్ని సేవించారు. మహాకుంభమేళా వేళ చేసే స్నానాన్ని రాజస్నానంగా పరిగణిస్తారు. ఈ సమయంలో నదుల నీరు అమృతంతో కూడిన సమానమైన లక్షణాలను కలిగి ఉంటుందని చాలామంది నమ్మకం. అంతేకాదు సకల దేవతల అనుగ్రహం లభిస్తుందని కూడా నమ్ముతారు. ముఖ్యంగా ప్రయాగ్రాజ్లో రాజస్నానానికి మతపరమైన ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ యమున, సరస్వతి, గంగా నదులు కూడా కలుస్తాయి. మనకి 6 కుంభమేళా డేట్లను రాజస్నానంగా, పుణ్యస్నానాలుగా పరిగణించారు. 13 జనవరి 2025 పుష్య పూర్ణిమ రోజు, 14 జనవరి 2025 మకర సంక్రాంతి రోజు, 29 జనవరి 2025 మౌని అమావాస్య రోజు, 3 ఫిబ్రవరి 2025 వసంత పంచమి రోజున, 12 ఫిబ్రవరి 2025 మాఘ పూర్ణిమ రోజున, 26 ఫిబ్రవరి 2025 మహాశివరాత్రి రోజున కుంభమేళా చివరి పుణ్యస్నానం ముగుస్తుంది. ఎవరైతే ఈ పుణ్యదినాలలో స్నానమాచరించిన వారు చాలా పుణ్యాత్ములు. అందరికీ కుదరదు కదా. ఇంకా మనం ఇక్కడ చూసినట్టయితే నాగసాధువులు కనిపిస్తారు. ఈ నాగసాధువులు ఈ కుంభమేళాలోనే ఎందుకు కనిపిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పవిత్రమైన కుంభమేళాలో మనకి నాగసాధువులు ఖచ్చితంగా కనిపిస్తారు. వీరిని తపోధనులని ఎందుకు అంటారు? వీరు ఎందుకు నగ్నంగా ఉంటారు? ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళాకే ఎందుకు వస్తారు? వీరిని చూసేందుకు, వీరి ఆశీస్సులు తీసుకునేందుకు భక్తులు ఎందుకు తరలివస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. నాగసాధువులు ప్రత్యేక వస్త్రధారణ కలిగి ఉంటారు. వీరి జీవన శైలి కూడా సాధారణ ప్రజల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. వీరు ఆధ్యాత్మిక సనాతన ధర్మాన్ని రక్షించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. నాగసాధువు అంటే వివిధ ఆకారాలకు చెందినవారు. వీరు బట్టలు, బంధాలు, ఇతర వాటిని త్యజించి సన్యాసి జీవితాన్ని గడుపుతారు. వీరి ఆచారాల ప్రకారం శీతాకాలం, వేసవికాలం అయినా నగ్నంగా ఉండాలి. వీరు తమ మనస్సుతో శరీరాన్ని శాసిస్తారు. తపస్సు, ధ్యానం, బ్రహ్మచర్యాన్ని ఖచ్చితంగా పాటిస్తారు. అంతేకాదు జనావాసానికి చాలా దూరంగా అయితే వీళ్ళు ఉంటారు. కుంభమేళా వంటి ప్రత్యేక సమయాల్లో మాత్రమే వీరు బయటకు వస్తుంటారు. నాగసాధువులు అనునిత్యం ధ్యానంలో ఉంటూ సమాజానికి దూరంగా ఉంటామని దేవుని ముందు ప్రమాణం చేస్తారు. వీరు తమ అనుభవాలను, ఆలోచనలను కేవలం నాగసాధువులతో మాత్రమే పంచుకుంటారు. అందుకోసం కుంభమేళాను వేదికగా చేసుకుంటారు. ఈ సందర్భంగా గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. భక్తులకు హితబోధ చేస్తారు. అంతేకాదు తమ శక్తియుక్తులను కూడా ప్రదర్శిస్తారు. వీరు మహాకుంభమేళ సందర్భంగా ఒంటి నిండా భస్మం, పూలు, తిలకం, రుద్రాక్, పటకారు, రోలి, చందనం, ఢమరుకం, కాజల్, ఇనుప ఉంగరం, అర్ధచంద్రుడు, త్రిశూలం, గద్దె తదితర ఆయుధాలను ధరించి అందరినీ ఆకర్షిస్తారు. వీరి ఆశీస్సులు పొందేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు.
నాగసాధువులందరూ ఎల్లప్పుడూ నగ్నంగా ఉంటారు. ప్రత్యక్షంగా కనిపించే గగనాన్ని తమ దుస్తులుగా పరిగణిస్తారు. కత్తి, త్రిశూలం తదితర ఆయుధాలను ఎలా వాడాలో నాగసాధువులకు బాగా తెలుసు. వీరు ఎల్లప్పుడూ చల్లని నీటితో స్నానం చేస్తుంటారు. అనునిత్యం శివయ్యను స్మరించుకుంటూ కఠిన తపస్సు చేస్తారు. కుంభమేళా పూర్తయిన తర్వాత తాము నివసించే అడవులు, కొండలకు వెళ్ళిపోతారు. హిందూ పురాణాల ప్రకారం కుంభమేళా సమయంలో గంగా, యమున, సరస్వతి సంగమం అయ్యే ప్రాంతంలో భక్తులు పుణ్యస్నానాలు చేస్తారు. ఈ నదుల్లో స్నానం చేసేందుకు కొన్ని వేల కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణం చేస్తారు. మహాకుంభమేళా కార్యక్రమం పురాణాల కాలం నుంచి ఆనవాయితీగా వస్తుందని చాలామంది చెబుతారు. అమృత కలశం కోసం దేవతలు, రాక్షసుల మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో అందులోని అమృతపు చుక్కలు భూమి మీద పడ్డాయని, అందుకే 4 ప్రదేశాలలో మహాకుంభమేళ జరుగుతుందని భక్తుల విశ్వాసం. అంతేకాదు, ఇక్కడ స్నానం చేస్తే సకల పాపాల నుంచి ఉపశమనం లభిస్తుందని, భగవంతుని ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయని చాలామంది నమ్ముతారు. ఈ కుంభమేళ మొత్తం 45 రోజుల పాటు జరగనుంది. అయితే ఇప్పుడు జరగనున్న కుంభమేళ మహాకుంభమేళ అని, ఇది 144 ఏళ్లకి ఒకసారి వస్తుందని చెబుతారు. అయితే 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళాని మాత్రం కేవలం ప్రయాగ్రాజ్లోనే నిర్వహిస్తారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మహాకుంభమేళ ప్రారంభమవుతుంది. హిందూ గ్రంథాల ప్రకారం భూమిపైన ఒక ఏడాది అయితే దేవతలకు ఒక రోజుతో సమానం. దీని ప్రకారం దేవతలు, రాక్షసుల మధ్య 12 ఏళ్ల పాటు యుద్ధం జరిగింది. అందుకే 12 ఏళ్లకు ఒకసారి పూర్ణ కుంభమేళా నిర్వహిస్తారు. దేవతలకు 12 సంవత్సరాలైతే భూమిపైన 144 సంవత్సరాలకు సమానం. అందుకే ఈ 144 ఏళ్లకు ఒకసారి మహాకుంభమేళాను నిర్వహిస్తారు. ఇప్పుడు నిర్వహించేది ఈ మహాకుంభమేళానే. ఇక ఈ మహాకుంభమేళాను కేవలం ప్రయాగ్రాజ్లోనే నిర్వహిస్తారు. ఎందుకంటే ప్రయాగ్రాజ్లో గంగా, యమున, సరస్వతి నదుల సంగమం కావడంతో ఈ మహాకుంభమేళాను ఇక్కడే నిర్వహిస్తారు. ప్రయాగ్రాజ్ కాకుండా హరిద్వార్లోని గంగా నది, నాసిక్లోని గోదావరి నది, ఉజ్జయినిలోని క్షిప్రా నదిలో కుంభమేళా నిర్వహిస్తుంటారు. కుంభమేళా సమయంలో ఈ నదుల్లో పుణ్యస్నానం ఆచరిస్తే మోక్షం లభిస్తుందని హిందువులు విశ్వసిస్తారు. ఈ కుంభమేళాకి వచ్చేవాళ్ళు ఓన్లీ ప్రయాగ్రాజ్లో స్నానం ఆచరించి అక్కడ దగ్గరలో మీకు సౌకర్యంగా అనిపిస్తే వేరే ప్రదేశాలు ఏమన్నా చూడండి, కానీ అక్కడి నుంచి కాశీ వెళ్ళడం కానీ, అయోధ్య వెళ్ళడం కానీ అస్సలు చేయకండి. కాశీలో కానీ, అయోధ్యలో కానీ దర్శనం అస్సలు అవ్వట్లేదు. చాలా పబ్లిక్ ఉంది. మధ్యలోనే ట్రాఫిక్ జామ్ అవుతుంది. అస్సలు వెళ్ళకండి. అవి చూడాలి అనుకుంటే సపరేట్గా ప్లాన్ చేసుకొని అయితే వెళ్ళండి. ఈ కుంభమేళాలో ఈ ఎరైల్ ఘాట్ దగ్గర నుంచి మనం బోట్ ద్వారా సంగమానికైతే చేరుకోవచ్చు. ఈ ఘాట్ల దగ్గర మాత్రం ఎటువంటి పూజలైతే చెయ్యట్లేదు. మీరు పిండ ప్రదానాలు కానీ, ఇంకేదైనా దానాలు కానీ, పూజలు కానీ చెయ్యాలి అంటే ఇక్కడ దశాశ్వమేధ ఘాట్ అయితే ఉంటుంది. అది కాకుండా మరికొన్ని ప్రత్యేకమైన ఘాట్లు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ ఘాట్లలో నిర్వహిస్తే ట్రాఫిక్ ఫుల్గా జామ్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ స్నానం చేయడం వల్ల ఆ టైంలో రష్ అనేది తక్కువగా ఉంటుంది. డే టైంలో సూర్యుడు వచ్చే టైంలో అయితే ఇసుకేస్తే రాలనంత జనం అయితే ఉంటున్నారు. జాగ్రత్తగా చూసుకొని అయితే వెళ్ళండి. ఈ కుంభమేళాలో సంగమంలో స్నానం చేసిన తర్వాత మేమైతే ఇక్కడి నుంచి మాధవేశ్వరి అమ్మవారి శక్తిపీఠానికైతే వెళ్తున్నాము. నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఇక్కడి నుంచి ఆ అమ్మవారి దర్శనానికి వెళ్ళడానికి బైక్ వాళ్ళు 600 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఎక్కడికి వెళ్ళాలనుకున్న ఆటోల కంటే బైక్ వాళ్ళే త్వరగా తీసుకెళ్తున్నారు. కొంచెం వాళ్ళైతే ట్రాఫిక్ ఉన్న వేరే మార్గం ద్వారా తీసుకెళ్తున్నారు. స్నానం చేసి వచ్చేటప్పుడు వాటర్ అయితే చాలామంది బాటిల్స్లో అయితే తెచ్చుకుంటున్నారు. మీకు ఇబ్బంది కలగనంత వరకే లగేజ్ అనేది పెట్టుకోండి. లగేజ్ ఎక్కువైతే మొయ్యలేరు.
నడిచేది ఎక్కువ ఉంటే మాత్రం ఆ లగేజ్ పట్టుకోవడానికి మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఎంత తక్కువ లగేజ్ క్యారీ చేస్తే అంత మంచిది. ఇంకా ఇక్కడ మనకి దగ్గరలోనే బడే హనుమాన్ టెంపుల్ కూడా అయితే ఉంటుంది. కానీ అక్కడికి కూడా వెళ్ళలేకపోయాము. చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు. కానీ ఇక్కడి నుంచి అమ్మవారి శక్తిపీఠమైన మాధవేశ్వరి ప్రయాగ మాధవేశ్వరి శక్తిపీఠానికైతే వెళ్ళాము. ఈ కుంభమేళాలో స్నానం ఆచరించిన తర్వాత గంగమ్మ వారికి ఇలా అయితే హారతి ఇచ్చి నదిలో అయితే దీపాలను వదిలాము. మేమైతే చాలా సింపుల్గానే వెళ్ళొచ్చాము. కొంచెం మెల్లగా కొంచెం ఎక్కువ ఈజీగానే ఉంటుంది. అంత రిస్క్ అయితే ఏమనిపించదు. ఓన్లీ వెళ్ళి స్నానం చేసి మాత్రమే రావాలి. వేరే ఏ ప్లేసెస్ కూడా చూడాలనుకున్నా చాలా టైం పడుతుంది. మిగతావి ఏవి ప్లాన్ చేసుకోకుండా ప్రయాగ్రాజ్కి వెళ్ళి స్నానం చేసుకొని వచ్చేయచ్చు. ఈజీగానే అయిపోతుంది. బడ్జెట్ వచ్చేసి 15,000 పడింది. ఒక్కరికి 15,000